రియల్ వేరే సో గైస్, ఎవరైనా ఇమ్రాన్ కలవాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియో అయితే చూడండి. వీడియో చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి వెళ్ళాలా వద్దని. ఊరికి అంత దూరం ఎక్కడెక్కడి నుంచినో వస్తారు, అక్కడికి వెళ్ళి మళ్ళీ నాలా మీరు బాధపడకూడదు అని నేను ఈ వీడియో పెడుతున్నా. ఒకసారి మీరైతే వీడియో చూడండి. నేను చచ్చిపోయినప్పుడు కోట్ల మంది రావాలా, లక్షల మంది రావాలా, కోరిక అదే అనమాట. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఈజ్ యువర్ RX46. సో గైస్, ఇప్పుడైతే మనము అన్నని మీటే వచ్చాం కదా. సో అక్కడ మేము కంటెంట్ గా చేసినది అండ్ ఫ్లోలో అక్కడ చూసారు కదా, నేను నవ్వుతూ మాట్లాడడం మాత్రమే మీరు చూసారు. దాని వెనకాల అయ్యిండేది, నేను ఎంత బాధపడ్డాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అలాగే వీలైతే అన్న ఏమన్నా వీడియో చూస్తే, అన్న నేనైతే చాలా బాధపడ్డాను కాబట్టి, నా క్యారెక్టర్ గురించి మీరు అన్నారు కాబట్టి అదొకటి నాకు చాలా బాధేస్తుంది. సో దానికోసం నేను వీడియో పెడుతున్నా. ఒకసారి ఈ వీడియో అయితే చూడండి గైస్. అన్న, నేను మీరు కోసం ఒక ఆల్మోస్ట్ 12 hours వెయిట్ చేస్తాను అన్న, ఫుడ్ కూడా తినకుండా అంతసేపు వెయిట్ చేస్తాను. నాకు కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి వచ్చి చూసాను ఎవరితో, దాని నుంచి ఇంకేం లేదు. మీరు రాగానే నా ఫోన్ అలా గుంజేసుకుని అందులో ఉన్న క్లిప్స్ అన్ని డిలీట్ చేయడం అది నాకు నచ్చలేదన్న. సో అలా మీరు నాకు ఒకవేళ మీరు డిలీట్ చేశారా అన్న కూడా ఒక స్మైల్తో చెప్పింటే అయిపోవు, కానీ మీరు అలా చేయకుండా ఫోన్ ఇప్పించుకునేసి నా మీద సీరియస్గా ఇదెందుకు తీసాడు, గల్లీ మొత్తం తీసాడు, అది అని చెప్పేసి డిలీట్ చేయడం నాకు నచ్చలేదు. సో దాంట్లో కొన్ని క్లిప్స్ అయితే పెడుతున్నాను గైస్, మీరు చూడండి. అక్కడ దాంట్లో ఏముందనేది నాకు అర్థం కాల. ఒకటి ఇంటి రోడ్ క్లిప్ డిలీట్ చేసినా ఓకే, కానీ సీరియస్ అవ్వడం నాకు నచ్చలేదు. అంటే మనము వీడియోలో చూసిండే క్లిప్సే నేను తీసానే తప్ప కొత్తగా ఇంకేం లేదు అక్కడ. మీరే చూడండి కావాలంటే. ఈ వీడియోలో అసలు ఏం రాంగ్ ఉందో తెలియదు, ఎందుకు డిలీట్ చేశారో కూడా తెలియదు. ఇక్కడ అందరూ రెగ్యులర్గా ఫాలో అయ్యేకి అన్నని అందరికీ తెలిసేది. ఇక్కడ బబ్బు లెఫ్ట్ సైడ్ లో అక్కడ ప్రాంక్ వీడియోలని చేశారు. అయితే నేను మళ్ళా అడగడానికి వచ్చిన, ఇద్దరు రోజులు అయితే నేను రాలేదు. టైం ఉంటుంది ఈ పొద్దున. సో మీ అందరూ వెళ్ళిపోవచ్చు, నేను ఒక్కనే మాట్లాడుతున్నా. 5:20 అవుతుంది. నేను అందరినీ లేపినా, నిద్రలో నేను లేపినా, బరాబర్ లేపుతా. ఎందుకంటే నిన్ను లేవాడుతున్నావు అది చెప్పు. ఫైనల్లీ నేనైతే గల్లీకి వచ్చేసాను. ఇదే గాయస్, ఈ గల్లీ చూసిందంటే హ్యాపీనెస్ వ్లాగ్ నేను ఒకటే తీస్తున్న వీడియో కాబట్టి మనము కవర్ కాలేదు. బాయ్. ఇప్పుడే చూసారు కదా, సన్నీ అన్ననైతే మీట్ అయ్యాను. సన్నీ అన్న, బబ్బు అంతా ఇప్పుడే జస్ట్ మూవ్ అయిపోయారంట. ఇంకా అన్న అయితే ఇప్పుడు పనుకున్నారు. అన్న లేవడానికి ఒక 10 afternoon అవ్వచ్చు, ఇప్పుడే పనుకున్నారు. నైట్ బబ్బు బర్త్డే ఉంది కదా, బబ్బు బర్త్డే ఫినిష్ చేసుకొని ఇప్పుడే వచ్చారనమాట. ఇప్పుడు డిస్టర్బ్ చేసేదొద్దు, కొంచెం వెయిట్ చేద్దాం ఆఫ్టర్నూన్ వరకు. ఇప్పుడే వచ్చారనమాట. ఇప్పుడు డిస్టర్బ్ చేసేదొద్దు, కొంచెం వెయిట్ చేద్దాం ఆఫ్టర్నూన్ వరకు. ఎవరైనా ఉంటే అంతలోపల ఎవరైనా వస్తే కలుద్దాం గాయ్స్. ఫైనలీ నేనైతే రీచ్ అయిపోయాను అనమాట. నిజంగా చాలా ఘోరంగా ఉంది గాయ్స్, ఇంత దూరం వచ్చి ఇంతలా వెయిట్ చేస్తూ ఇక్కడెక్కడో రోడ్లో నించొని ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. చూద్దాం వస్తారో లేదో తెలీదు. వాళ్ళ నాన్న అయితే లేరు, 2-3 days అవుతుంది అన్నారు. బట్ అన్న అయితే ఉన్నారని మనకు తెలుసు. మార్నింగే సన్నీ అని కూడా చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు 12:30, 1 o'clock అవుతుంది, ఇంకా రాలేదు. చూసాం, ఇంకా సేపు వెయిట్ చేసాం. ఇంత దూరం నుంచి వచ్చి గివప్ ఇవ్వదలుచుకోలేదు. సన్న వచ్చారు. అన్న వాళ్ళని కలిసాను అనమాట. కలిసినా చెప్పు, కలిసి ఇంట్లో తొంగి చూస్తున్నాం చెప్పు. అది ఇంట్లోకి తొంగి చూసినావా లేదా? సుస్తయిందన్నా. సరే గైస్, మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అన్న వాళ్ళ ఇల్లు, రైట్ సైడ్ వచ్చేసి ఆఫీస్ లో ఇక్కడ కిటికీ ఉంది కదా, విండో. ఆ విండోలో ఆల్రెడీ ఓపెన్ ఉంటే అక్కడ బయట స్టెప్స్ ఉండే కదా, ఒక 2-3 steps ఉండే కదా, అక్కడ నుంచి నేను జస్ట్ అలా చూసాను అంతేనమాట. ఇంకేం లోపలికి వెళ్ళి నేనేం చూడలేదు, లోపలికి పోలేదు. నేను వెయిట్ చేస్తూనే ఉన్నా బయటే అన్న వచ్చే వరకు. సో అక్కడ వీడియోలో నేను టైమింగ్ సಮೇతం వేసాను, చూసారు కదా. సో నేను ఇక్కడ బయలుదేరే టైంకి అక్కడ గంగు అన్న ఆల్రెడీ వీడియో తీస్తున్నారు అనమాట. సో నేను వెళ్ళేసరికి సన్నీ అన్న నాకు ఆపోజిట్ వచ్చారు. అప్పుడు 5:40 సంథింగ్ ఏమో, 5:50 ఏమో టైం పెట్టాను చూడండి. ఆ టైంకి నేను రీచ్ అయ్యాను. ఇంకా అదే టైంకి అన్న నైట్, అంటే బబ్బు బర్త్డే కాబట్టి నైట్ అవుట్ వెళ్ళేసి వచ్చారు. ఇంకా ఆ టైం పనుకోన్నారు అని చెప్పేసి నేను డిస్టర్బ్ చేసకపోలేదు. నాకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి నేను డిస్టర్బ్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏమంటే, అన్న కామన్ సెన్స్ లేదు అన్నారు కదా, ఏమయ్యా అలా తొంగి చూసారు ఆడోళ్ళు ఉంటారు అది అన్న.
నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, నేను అలా తొంగి చూడడం తప్ప నాకు తెలుసు. కానీ నేనైతే మార్నింగ్ వచ్చానన్న, అండ్ సన్నీ అన్న వెళ్ళడం చూసాను, మీ బాయ్స్ అంతా లోపలికి బయటకు వచ్చేదంతా నేను అక్కడ మార్నింగ్ 6 o'clock నుంచి ఆల్మోస్ట్ 5:40 నుంచి నేను ఆఫ్టర్నూన్ వరకు నేను అక్కడే ఉన్నాను. సో నాకు రెగ్యులర్ గా క్లియర్ గా తెలుసు కాబట్టి నేను అది కూడా విండో ఓపెన్ లో ఉంది, నా వల్ల కాలేదు. 8 hours నేను నించొని కళ్ళు తిరుగుతుంటే నేను ఇంకా ఫుడ్ కూడా తినలేదు, వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఇంకా నేను అక్కడ నుంచి వాటర్ ఫుడ్ తినేకి వెళ్తే ఎక్కడ మళ్ళీ మీరు వెళ్ళిపోతే నేను మళ్ళీ ఇంత దూరం వచ్చి వేస్ట్ అవుతుంది కదా అని నేనైతే ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే నించోండి. మళ్ళీ మీ బాయ్స్ వచ్చేసి ఇక్కడ ఉండకూడదు, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి బయటకి అయితే పంపించారు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి వెయిట్ చేశాను. అప్పుడైతే ఘోరంగా నేను ఫీల్ అయినా, చాలా అంటే చాలా బాధపడ్డా. ఇంత దూరం వచ్చి ఏందయ్య అబ్బా ఇది అని మళ్ళీ అనుకున్నా. సరే ఇవన్నీ కామన్ అని మళ్ళీ నేనే సర్దు చెప్పుకుని వెయిట్ చేశాను. కానీ మీరు వచ్చి మళ్ళీ అలా అనడం నాకు నచ్చలేదు. నేనే వచ్చాను మళ్ళీ. నాకు ఎప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు సరే ఏదైతే అది కానీ అని చెప్పేసి నేను వచ్చి అక్కడ బయట ఉండే స్టెప్స్ 2 steps ఉన్నాయి కదా మీ ఆఫీస్ కి, అక్కడ నించుని జస్ట్ ఇలా చూసాను. అప్పుడు మీరు పడుకుని ఫోన్ యూస్ చేస్తుంటారు కదా, మీకే తెలుసు. సో అప్పుడైతే నేను ఇంకా ఆ సీన్కి మీరు కోప్పడడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాల. సో నాకు మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతాను కాబట్టి నేను అలా చూసానే తప్ప నేను ఇంటికి వెళ్ళి చూడలేదన్నా, మీ ఆఫీస్ అది. సో అందువల్ల అది కూడా అందరూ బాయ్స్ వెళ్ళి వస్తున్నారు కాబట్టి నేను వచ్చి చూసానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. సో దానికి కూడా నేను సారీ చెప్పాను మీకు ఆల్రెడీ, నా తప్పు లేకున్నా కూడా. నేను ఒకవేళ మీ ఇంటికి అంటే ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ మీ ఇల్లు ఉంది కాబట్టి నేను ఇంట్లోకి వచ్చి చూస్తుంటే 100కి 200% నా తప్పన్నా. కానీ రైట్ సైడ్ మీ ఆఫీస్ అన్న, అక్కడికి వస్తుంటారని తెలుసు కానీ అక్కడ ఏమి చెడ్డు జరగవు. మీ రెగ్యులర్ గా వీడియోలు చూస్తాం కాబట్టి సో అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో మాకు తెలుసు. అండ్ అది కూడా మీరు అప్పుడే పనుకున్నారు, ఇంకా ఆ టైంకి వచ్చిండేవాడు నేను. మీరు ఇంక పనుకున్నారు, నాకు అప్పుడే లేపి నేను కావాలంటే మిమ్మల్ని, కానీ డిస్టర్బ్ చేయకూడదు అనే ఒక సెన్స్ తోనే నేను 9 to 12 hours వరకు ఆల్మోస్ట్ 12 hours కాదు, ఆల్మోస్ట్ 13 hours మీకోసం నేను నించుని వెయిట్ చేశాను. కానీ ఇవేమి మీకు తెలుసుకోకుండా వచ్చేసి అలా ఫోన్ లాక్కుని వీడియోస్ డిలీట్ చేయడం, మళ్ళీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం నాకు నచ్చలేదు. కొంచెం చాలా బాధ అయిందనమాట. అండ్ బెనర్ అన్న గురించి చెప్పాలంటే, బెనర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. మీరైతే చాలా బాగా అప్రోచ్ అయ్యారు, నేను మాట్లాడేది హోపిక్గా విన్నారు, అలాగే స్మైల్తో నన్ను అట్లా మాట్లాడిచ్చారు. నా మీద మీరు నచ్చారన్న, మీరు బాగానే నాకు రెస్పాండ్ అయ్యారు. సో ఒక సబ్స్క్రైబర్ ఎక్కడెక్కడి నుంచినో వస్తారు, సో వాళ్ళని బాధ పెట్టకండి దయచేసి, నా చిన్న సజెషన్ అంతే. మీ వల్ల అయితే మీట్ అవ్వండి, లేదంటే పర్లేదు పంపించేయండి, లేదంటే ఒక వీడియోలో క్లారిటీ ఇచ్చేసేయండి. ఇలాంటి టైంలో మీట్ అవుదాం, ఇట్లా వద్దు ఇంతకి అని చెప్పేసి, ఇదొకటే నా సజెషన్. సో గైస్ మీరైతే వెళ్ళాలనుకుంటే దయచేసి నాలాగా వెళ్ళి మీరు బాధపడద్దండి. నా సజెషన్ అంతే, వెళ్ళకండి. సో నాకు ఎలా అనిపించేసిందంటే, నాకు అన్నని ఎలాగో చూస్తా అంటే, సో అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత రియల్ వేరే అనే తొరలుగా మైండ్ సెట్ వచ్చేసింది అనమాట నాకు. సో అప్పటి నుంచి నాకు ఇంకేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు గైస్, మీరే అర్థం చేసుకోండి ఆ వీడియోలన్నీ చూసాక. సో ఓకే గైస్, మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి, నేను చూస్తాను. అండ్ ఇంకొకరు ఎవరు ఒక లాస్ట్ వీడియోకి కమెంట్ పెట్టారు స్క్రిప్టెడ్ అని. అది స్క్రిప్టెడ్ కాదు బ్రో, రియల్ గా జరిగింది అక్కడ. నేను చచ్చిపోయినప్పుడు కోట్ల మంది రావాలా, లక్షల మంది రావాలా, కోరిక అదే అనమాట. అన్న మీరు హర్ష అన్న యూట్యూబ్ లో చెప్పారు, నేను చచ్చిపోయినప్పుడు లక్షల మంది రావాలా, కోట్లలో మంది రావాలా అని చెప్పేసి. అన్న ప్లీజ్ అంతే వస్తారన్నా, మనము అంటే ఫస్ట్ అప్పుడు వచ్చినాక మనం చూసాక మనం ఎవరు ఉండము, మీరు ఉంటారో మేము ఉంటారో తెలీదు. అట్లీస్ట్ మీ మీద ప్రేమతో ఎక్కడెక్కడి నుంచో వచ్చినప్పుడు దయచేసి వాళ్ళని ఇలా నేను బాధపడిపోయినట్టు వాళ్ళు ఎవరు పోకుండా చూసుకోండి, అదొకటి చాలు నాకు. అండ్ ఫేక్ పీపుల్స్ వచ్చారు ఇద్దరు, ఆ మనీ కోసం మీ దగ్గరకు వచ్చారు, ఒకరు పోయిందని. అండ్ ఇద్దరు ఫేక్ అని నాకు తెలుసు, కానీ అలా ఫేక్ పీపుల్స్ వస్తారు. కానీ మాలాంటి జెన్యున్ పీపుల్స్ వచ్చినప్పుడు కూడా మీరు అలా ట్రీట్ చేయకండి. కొంచెం మీరే చూడాలి, మీరే అర్థం చేసుకోవాలి. ఇది జస్ట్ ఇవన్నీ నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటున్నా, అంతేగాని మీ మీద నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. సో థ్యాంక్ యూ అన్న, ఎలాగో మీరు సపోర్ట్ చేయమని చెప్పారు పబ్లిక్ కూడా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా వల్ల ఈ వీడియో వల్ల ఏమన్నా ఎవరికైనా బాధ కలిగింటే సారీ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.